హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా బాల్స్ కర్రీ. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ని తీసుకున్నాను. ఈ మటన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలను వేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్‌ని ఇలాగ పెద్ద ముక్కలుగా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ పూర్తిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. నాకిక్కడ బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు దించేసుకొని ఇవి బాగా చల్లారనివ్వాలి. ఇక్కడ నాకు మటన్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఈ మటన్ కూడా బాగా చల్లారనివ్వాలి. ఈ మటన్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ శనగపిండిని కూడా వేసుకొని ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో, చూసారు కదా! ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే జార్‌లోకే మనం చల్లారి పెట్టుకున్న టొమాటోస్‌ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 జీడిపప్పులు కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని గసగసాలు, ఒక 3 యాలకులు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 2 లవంగాల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఒట్టి కొబ్బరి పొడి కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలాగ మెత్తగా మిక్సీకైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1 స్పూన్ నెయ్యిని వేసి ఇవి బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీకి పట్టుకున్న పేస్ట్‌నైతే ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్‌నైతే వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసి ఈ గ్రేవీని 10 మినిట్స్ వరకు మీడియం మంట పైన కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చేతులకి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి మిక్సీకి పట్టుకున్న మటన్నయితే ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని ఈ గ్రేవీలోకైతే వదిలేయాలండి. ఇలాగే ఇంకా మిగిలిన బాల్స్‌ని కూడా రెడీ చేసుకొని గ్రేవీలోకైతే వేసుకోవాలి. బాల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా ఈ గ్రేవీనైతే కుక్ చేసుకోవాలి. ఇలాగ మధ్య మధ్యలో మెల్లగా కలుపుకుంటూ 5 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ 5 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా లాస్ట్‌లోకి యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా బాల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నాన్ వెజ్ లవర్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు వైట్ రైస్‌లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను.